నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూన్ 30, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:44. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ పంచమి. పంచమి తిథి జూన్ 29, ఆదివారం ఉదయం 11:51 నుండి జూన్ 30 సోమవారం ఉదయం 11:48 వరకు పంచమ తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ శుద్ధ షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం జూన్ 30 సోమవారం ఉదయం 10:16 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం సిద్ధి సాయంత్రం 5:20 వరకు. తదుపరి వ్యతిపాత. కరణం బాలవ ఉదయం 9:26 వరకు. తదుపరి కౌలవ రాత్రి 9:49 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం సాయంత్రం 6:38 అండి. సాయంత్రం రాత్రి 8:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 అండి. మధ్యాహ్నం 1:15 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:58 అండి. మధ్యాహ్నం 3:51 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. యమగండం ఉదయం 10:30 అండి. మధ్యాహ్నం 12 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం మధ్యాహ్నం 2:09 అండి. మధ్యాహ్నం 3:53 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:13 అండి. తెల్లవారితే 5:01 వరకు. అమృత గడియలు ఉదయం 7:46 అండి. ఉదయం 9:24 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 అండి. మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తాం కదండి, అది ఎన్ని కిలోమీటర్ల దూరం? ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 12 కిలోమీటర్లు, ఆప్షన్ సి 14 కిలోమీటర్లు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, శాంతనుడు మొదటి భార్య పేరు ఏమిటి? దానికైతే జవాబు ఆప్షన్ బి గంగాదేవి అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. మూర్తి దుర్గా గారు, మరియు భాస్కర్ నల్లమద్దు గారు, మరియు అశోక్ దెంటుకుర్తి గారు, మరియు మంగళ గారు, మరియు టి పద్మ గారు, మరియు మాణిక్యరత్నం గారు, మరియు లక్కా రమేష్ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. మరి అదేవిధంగా ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు స్కంద పంచమి అండి. ఈ స్కంద పంచమి రోజు సంతానం లేనివారు, వివాహం కావట్లేదు చాలా రోజుల నుండి మాకు సంబంధం కుదరట్లేదు అనుకునేవాళ్ళు ఎవరైనా ఉంటే, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాయి అంతకీ ఉద్యోగం రాలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పనిసరిగా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నట్లయితే, అభిషేకం చేయించుకున్నట్లయితే, అందులో ఈరోజు స్వామివారికి ఉపవాసం ఉన్నట్లయితే, లేదా స్వామివారి పూజ చేసుకునేటప్పుడు
ఆయిల్కు సంబంధించి పులుపు సంబంధించి ఏమి తినకుండా చేస్తారంటే దానికి కొన్ని పట్టింపులు ఉంటాయి. అవన్నీ చేస్తూ కానీ ఈరోజు పూజ చేసి నేల మీదే పడుకొని ఉత్తి చెప్పులు లేకుండా కాలుతో నడిచి ఇవన్నీ చేసినట్లయితే తప్పకుండా వాటి ఫలితం అనేది దక్కుతుందండి. ఇంత అమోఘమైన రోజు మాట ఇది, తప్పనిసరిగా పాటించండి. అదేవిధంగా అంతర్జాతీయ ఆస్ట్రాయిడ్ దినోత్సవం అండి, మరియు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కూడా, మరియు అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం. మరియు ఈరోజు తెలుగు రచయిత రాయప్రోలు సుబ్బారావు గారు మరియు తెలుగు నటుడు కమీడియన్ సుత్తి వీరభద్రరావు, అంటే మనం సుత్తివేలు అంటాం కదండి, ఆయన వర్ధంతి మాట ఈరోజు. మరియు నటుడు జేవి సోమయాజులు గారి జయంతి కూడా. అదేవిధంగా ఈరోజు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మరియు నటుడు అరవింద్ స్వామి మరియు నటుడు శివాజీ మరియు నటి సురేఖవాణి మరియు నటి ఇంద్రజ మరియు నటుడు అల్లరి నరేష్ వాళ్ళ పుట్టినరోజు అండి. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అన్న విషయం చూద్దాము. ఇది ఆషాఢం కాబట్టి మనకి వివాహాలకి గృహప్రవేశాలకి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. ప్రత్యేకించి అద్దె ఇంట్లో దిగాలనుకునే వారికి ఈరోజు చాలా మంచిదండి. తప్పదు, మాకు కంపల్సరీ దిగాలి అనుకునే వాళ్ళు ఈరోజు దిగితే మంచిదే. అంటే పాలు పొంగించడమే కాకుండా షిఫ్ట్ కూడా అయిపోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవడానికి కూడా చాలా మంచిదండి. మరియు బంగారం కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు స్కూల్ జాయినింగ్లు అయినా కాలేజ్ జాయినింగ్లు అయినా లేదా వెళ్ళాలన్నా కూడా మొదటిసారి ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.